హాయ్ గైస్. నేను ప్రీవియస్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా సాప్ మాడ్యూల్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి ఇచ్చే సాలరీ లేకపోతే వాళ్ళు ఆఫర్ చేస్తున్న సాలరీ నాకైతే తెలిసిందనమాట. ఒక డాక్యుమెంట్ అనేది నా దగ్గరికొచ్చింది. నేను చూసాను దాన్ని. చూసి ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఒకసారి. ఏమి ఇంత సాలరీ పే చేస్తున్నారని చెప్పి. ఎందుకంటే నేను ఎర్న్ చేసేదానికన్నా ఆల్‌మోస్ట్ 2 టైమ్స్ ఎక్కువ అది ఆ టైంలో. నాకర్థం కాలేదసలు. ఎందుకు ఇంత పే చేస్తున్నారు వీళ్ళకి? ఏంటి రీజన్ అయ్యుంటుంది? అంత రోబస్ట్ టూలా ఇది? ఏంటసలు ఇంత డిమాండ్ ఉందా దీనికి అని చెప్పి చూస్తే, అప్పుడు అర్థమైందనమాట. సాప్ అంటే ఏంటి అసల? వాళ్ళు ఏం జేస్తారు? అని జెప్పి. సో, అప్పటినుంచి ఈ సాప్ మీద పనిచేసే వాళ్ళంటే నాకొక రకమైన ప్రత్యేకమైన అడ్మిరేషన్ అనమాట. సో, వాళ్ళు ఒక మంచి రోబస్ట్ టూల్ మీద పనిచేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మంచి మంచి సాలరీస్ అన్నీ గెయిన్ చేస్తారని చెప్పి. అందరికీ ఇలానే ఉండాలని చెప్పట్లేదు. బట్ కొన్ని పెద్ద కంపెనీస్ అయితే చాలా పే చేస్తాయి. మరి నేను చూసినవి కాంట్రాక్ట్ రోల్స్‌కిచ్చే పేమెంటా లేకపోతే పర్మనెంట్ రోల్స్‌కిచ్చే పేమెంటో నాకు తెలీదు గానీ, బట్ ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ లైక్ 2 టైమ్స్ దాన్ మై సాలరీ అనమాట. మోర్ దాన్ మై సాలరీ అనమాట. సో, ఈ వీడియోతో కంప్లీట్‌గా ఎవరైతే సాప్‌లోకి రావాలనుకుంటున్నారో, లేకపోతే నేర్చుకోవాలనుకుంటున్నారో, సో, ఫర్ బిగినర్స్ అనమాట. సో, తెలిసిన వాళ్ళైతే ఐ థింక్ మీకెక్కువ కొత్త ఇన్ఫర్మేషన్ ఏమి ఉండకపోవచ్చు ఈ వీడియోలో. బట్ నేనేమంటే చెప్దాం అనుకుంటున్నాను. సాప్ అంటే ఏంటి? ఏ మాడ్యూల్స్ ఉంటాయి? ఎందువల్ల దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు? కంపెనీ పర్టిక్యులర్‌లీ బిజినెస్ అప్లికేషన్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎందుకు యూజ్ చేస్తారని చెప్పి నేనైతే చెప్తాననమాట. సో, ఎవరికైతే తెలుసో వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు. నాట్ యూజ్ అనమాట. సో, ఎవరికైతే అసలు తెలీదు సాప్ గురించి తెలుసుకుందామంటే మాత్రం మీరైతే చూడండనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, సాప్ అంటే ఏంటసల? ఎందువల్ల ఇంత డిమాండ్ ఉంది దీనికంటే, సాప్ అని చూసుకుంటే దీన్ని సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట. ఎస్ఏపి అంటే అనమాట. ఇదేమంటే ఒక ఈఆర్‌పి టూల్. ఈఆర్‌పి అంటే ఏంటంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట ఇది. సో, ఈ టూల్ ఏం చేస్తుందంటే ఒక ఆర్గనైజేషన్‌కి కావాల్సిన అన్ని రకాలటువంటి ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్‌లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్ అంటే మీరెట్లా చూస్తారంటే ఫైనాన్స్ ఒక వింగ్ ఉంటుంది. అలానే ఒక హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక వింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సేల్స్‌కి ఒక వింగ్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి వింగ్స్‌కి కూడా ఒక రోబస్ట్ సాఫ్ట్‌వేర్ లేకపోతే ఒక టెస్టెడ్ టూల్స్ అయితే వీళ్ళైతే సెట్ చేసి పెట్టేసారన్నమాట. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ తోటన్నమాట. ఇప్పుడు సాప్ అంటేనే ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ అన్నమాట. సో, ఏమంటే మనం ఏమి మళ్ళా కొత్తగా ఇవన్నీ కూడా సెపరేట్‌గా కూర్చొని ఎక్సెల్ షీట్స్‌లో వాటిలో మెయింటైన్ చేసుకోవాల్సిన పని లేదు. మనం జస్ట్ ఏమంటే ఆ మాడ్యూల్ తీసుకుంటాము. సాప్ లైసెన్స్ తీసుకుంటాము. ఆ మాడ్యూల్ తీసుకుంటాము. సో, ఎవరైతే వచ్చో వాళ్ళకి అప్పగిచ్చేస్తాం. వాళ్ళు మొత్తం అంతా డేటా అంతా కూడా దాన్ని మేనేజ్ చేస్తుంటారనమాట. ఇలా చాలా ప్రతి స్పెసిఫిక్‌గా కూడా వీళ్ళైతే ఒక అప్లికేషన్ అనేది పెట్టున్నారనమాట. సో, ఎవరికైతే దేని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అది నేర్చుకుని దాని మీదైతే వర్క్ చేయొచ్చనమాట. సో, ఇంకా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అనమాట. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక కంపెనీ మనకి ఎట్లయితే ఒక నర్వస్ సిస్టమ్ అనేది ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందో, అలా ఒక కంపెనీకి సాప్ మాడ్యూల్స్ అనేవి ఒక నర్వస్ సిస్టమ్‌లో పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి వింగ్‌లో కూడా మనకు డేటా అనేది ఉంటుందనమాట. మీరొకసారి ఆలోచించండి. ప్రతి డొమైన్‌కి కూడా మనం సెపరేట్ డేటా అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే, అది చాలా పెద్ద డేటా పూల్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒకటే ఒక సెంట్రల్ రిసోర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇవన్నీ కూడా డేటా అనేది షేర్ చేసుకుంటుంటాయన్నమాట. ఒక చాలా రోబస్ట్ అండ్ చాలా ఎఫిషియంట్ సిస్టమ్ అనమాట సాప్ అనేదన్నమాట. సో, ఎందువల్ల దీనికి ఇంత డిమాండ్ ఉంది? ఎందువల్ల దీనికి ఇంతంత హై సాలరీస్ పే చేస్తున్నారు? లేకపోతే ఎందుకు చాలామంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, మనం చెప్పుకున్నాం కదా! దాంట్లో చాలా వేరియస్ డిపార్ట్‌మెంట్స్ అయితే మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఈ ఈ ఏదైతే ఈ డేటా అనేది ఎక్కువ అంబిగ్యూయేట్ అవుతూ ఉంటుందో దాన్నయితే మనం రెడ్యూస్ చేయొచ్చనమాట. ఓవరాల్‌గా ఒక ఎఫిషియన్సీ అయితే తీసుకురావచ్చు మన సిస్టమ్‌లో. సో, అది ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్కేలబిలిటీ అనమాట. ఈ సాప్ అనేదేంటంటే, ఎంత మన బిజినెస్ లేకపోతే మన కంపెనీ పెద్దదవ్వనివ్వండి, చిన్నదవ్వనివ్వండి, మన నీడ్స్‌కి తగ్గట్టుగా మనమైతే దీన్ని స్కేల్ చేసుకోవచ్చనమాట ఆ మాడ్యూల్స్‌ని. సో, ఇదొక మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట సాప్ యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రికగ్నిషన్. సాప్ అనేది చెప్పుకున్నాం కదా! గ్లోబల్ లీడర్ అనమాట. ఈ యొక్క పర్టిక్యులర్ ఇండస్ట్రీలో వాళ్ళైతే గ్లోబల్ లీడర్స్ అయితే అయిపోయారు దీంట్లో. సో, సాప్ మాడ్యూల్ వాడుతున్నారంటే వాళ్ళు ఇంకా ఒక టైప్ ఆఫ్ రికగ్నిషన్ వచ్చినట్టనమాట ఆ కంపెనీకి. సో, ఆ విధంగా అయితే వీళ్ళు ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ అయితే సెట్ చేశారనమాట. సో, అసలు ఏ మాడ్యూల్స్ ఉంటాయి? రకరకాల మాడ్యూల్స్ ఎట్లా ఉంటాయి? మనం ఏం నేర్చుకోవాలని చెప్పి ఇప్పుడు చూద్దాం అనమాట. సో, ఫస్ట్‌దొచ్చేసి సాప్‌లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి సాప్ ఎఫ్ఐ అనమాట. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనమాట. మీరు ఆలోచించండి ఒకసారి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీ చేస్తున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గాని, లేకపోతే అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, రిపోర్టింగ్ ఇటువంటి వేరియస్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఈ సాప్ మాడ్యూల్ అయితే హ్యాండిల్ చేస్తారనమాట. సో, సాప్ ఎఫ్ఐ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాప్ హెచ్‌సిఎం అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనమాట. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని మనకు తెలుసు. ఎక్కువ హెచ్ఆర్స్ యూజ్ చేస్తుంటారనమాట. పేరోల్ ఫంక్షనాలిటీస్ మనకి ఎవ్రీ మంత్ సాలరీ వస్తుంటుంది కదా! సో, ఆ పేరోల్ ఫంక్షనాలిటీస్ అట్ ద సేమ్ టైమ్ రిక్రూట్‌మెంట్‌కి అదర్ ఎంప్లాయీ మేనేజ్మెంట్‌కి వాళ్ళకి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్‌లు ఇవన్నీ చెక్ చేయడానికంటే కూడా ఈ సాప్ హెచ్‌సిఎం అనేది వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి సాప్ ఎంఎం అనమాట. మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. సో, కంపెనీకి చాలా మెటీరియల్ అనేది అవసరం అవుతూ ఉంటుందనమాట. వాళ్ళకి ఇన్వెంటరీ మెయింటైన్ చేసుకోవాలి. అందులో స్టాక్ అవుతుందా లేదా? లేకపోతే తెప్పించుకోవాలి అయిపోతుంటే వాళ్ళకి అలర్ట్స్ రావాలి. ఇలాంటివన్నీ చాలా ప్రాసెస్‌లు ఉంటాయి కదా! వీటి ఈ ప్రొక్యూర్‌మెంట్ ఏదైతే ఉంటుందో దీన్నంతా ఓవర్‌సీ చేయడానికైతే ఈ సాప్
అయితే యూజ్ చేస్తారనమాట. సో, ఈ విధంగా సప్లై మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్మెంట్ కానీ ఈ సాప్ అయితే యూజ్ అవుతుందనమాట. అలానే మనకి సాప్ ఎస్‌డి అని ఉంటుందన్నమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో, సేల్స్ ఎంత అవుతున్నాయి? మనం ఎట్లా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎట్లా ఉంది? కస్టమర్ డేటా ఏంటి? మనకి ఎవరెవరి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి? మనం ఎంత అయితే సప్లై చేస్తున్నాం? ఇవన్నీ కూడా మనమైతే ఈ సాప్ ఎస్‌డి నుంచి అయితే మనం ట్రాక్ చేయొచ్చనమాట. అట్ ద సేమ్ టైమ్ సాప్ సక్సెస్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక హెచ్ఆర్స్‌కి యూజ్ అయ్యే ఒక టూల్ ఇది. సో, దీన్ని కూడా ఏమంటే టాలెంట్ మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్‌ని ట్రాక్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఈ మాడ్యూల్స్ ద్వారా చేస్తుంటామండి. ఇవి చాలా రోబస్ట్‌గా లేకపోతే ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్న లేకపోతే ఎక్కువ ట్రెండింగ్‌లో ఉన్న సాప్ మాడ్యూల్స్ అనమాట. సో, ఈ సాప్ మాడ్యూల్స్ ఒక మీరు టార్గెట్ చేశారంటే మీరైతే ఖచ్చితంగా ఒక మంచి పే రేంజ్‌లో ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీకొక మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో, మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సాప్ వాళ్ళైతే ఇవైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్లా చూజ్ చేసుకోవాలి? నాకు ఏది ఇంట్రెస్టో లేకపోతే ఎలాగా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి కదా! ఈ మాడ్యూల్స్‌లో నేను ఎట్లా చూజ్ చేసుకోవాలి? ఏది చూజ్ చేసుకోవాలంటే ఎంటైర్‌లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అన్నమాట ఏదైనా సరే. మీ ఇంట్రెస్ట్ ఏముంది? మీరు ఆల్రెడీ ఒక హెచ్ఆర్ కింద పనిచేస్తారు. సో, మీరు గో ఫర్ సాప్ హెచ్‌సీఎం అనమాట. లేకపోతే ఆహ్, మనం ఇంకోటి చెప్పుకున్నాం కదా! సాప్ సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇవి చూజ్ చేసుకోండి. లేకపోతే మాకు ఫైనాన్స్ మీద మాకైతే ఇంట్రెస్ట్ ఉందంటే మీరు సాప్ ఎఫ్ అయితే చూజ్ చేసుకోండి. ఇలానే మీ యొక్క ఇంట్రెస్ట్ అన్నమాట. మీకు దేని మీద మీకు స్కిల్ ఉంది? మీకు రిలవెంట్ స్కిల్స్ దేని మీద ఉన్నాయి? దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఆ పర్టిక్యులర్ మాడ్యూల్ అయితే చూజ్ చేసుకోండనమాట. అండ్ స్కిల్స్ వచ్చేసి మీకేముండాలంటే ఖచ్చితంగా మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే చేసుండాలి. అట్ ద సేమ్ టైమ్ రిలవెంట్ స్కిల్స్ మీకుండాలి. ఫైనాన్స్ గురించి మీరు తీసుకుంటున్నట్టే కొద్దిగా ఫైనాన్స్ రిలేటెడ్ డేటా అయితే మీకు తెలిసుండాలి కదా! సో, ఆ విధంగా ఆ పర్టిక్యులర్ సాప్ మాడ్యూల్ తగ్గ స్కిల్ అయితే మీ దగ్గర ఉండాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇప్పుడు నేను జస్ట్ సాప్ అనేది అలా వెళ్తే నాకు రావు కదా! మరి దీనికేమైనా సర్టిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే సాప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కొన్ని సర్టిఫికేషన్స్. ఇవి కొద్దిగా చాలా కాస్ట్‌లీ ఉంటాయి. బట్ చేయాలనుకున్న వాళ్ళేమంటే చేయొచ్చనమాట. ఇదైతే ఖచ్చితంగా చాలా మంచిదని చెప్తాను. ఆ లింక్ కూడా నేను కిందైతే మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండనమాట దాంట్లోకెళ్ళి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే మీరు ఒకవేళ నేర్చుకోవాలి లేకపోతే ఎలా చేయాలంటే వాళ్ళ దగ్గరే కొన్ని మెటీరియల్ కూడా ఉంది. అది కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాననమాట. సో, రోడ్ మ్యాప్ ఎట్లాగా? ఏం చేయాలి నేను? ఎట్లా నేర్చుకోవాలి? వన్ బై వన్ స్టెప్స్ ఏంటి? ఈ సాప్ నేర్చుకోవడం అంటే ఫస్ట్ ఫౌండేషన్ నాలెడ్జ్ అనమాట. సో, మీరేం చేస్తారంటే సాప్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. సో, ఇవైతే ఫస్ట్ నేర్చుకోండి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద మీకు కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత మాడ్యూల్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అయితే మీరు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకు చాలా మాడ్యూల్స్ మనం చెప్పుకున్నాం కదా! వేరియస్ మాడ్యూల్స్ ఉన్నాయి దీంట్లో. ఆ మాడ్యూల్ స్పెసిఫిక్ అయితే మీరు చూడండన్నమాట. ఫస్ట్ సాప్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి బేసిక్ కాన్సెప్ట్స్. తర్వాత మాడ్యూల్ స్పెసిఫిక్ అయితే మీరైతే ట్రైనింగ్ తీసుకోండన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఎట్లా మరి ఇది సాప్ అనేది ఒక లైసెన్స్డ్ వర్షన్ కదా! నేను ఎట్లా హ్యాండ్స్ ఆన్ చేస్తానంటే, ఈ సాప్ ఎన్వైర్న్‌మెంట్‌ని మనకి సిమ్యులేట్ చేసి ఒక వర్చువల్‌గా ఎలా పనిచేస్తుందని చెప్పడానికి కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ ప్లాట్‌ఫార్మ్స్ మీదైతే మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని అయితే కంపెనీస్ అయితే తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే వాళ్ళ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అంటే నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏమంటే వాళ్ళ ప్రమేయం లేకుండానో లేకపోతే వాళ్ళకి రాకుండానే కొన్ని సాప్ ప్రాజెక్ట్స్‌కి అయితే వాళ్ళు వేస్తారన్నమాట. సో, వాళ్ళు ప్రాజెక్ట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు చాలామంది. బట్ మేము ముందు నుంచి తీసుకోవాలి లేకపోతే మాకు నేర్చుకోవాలనంటే కొన్ని సిమ్యులేటర్స్ ఉంటాయన్నమాట. ఆ సిమ్యులేటర్స్ ద్వారా మీరైతే ట్రైనింగ్ తీసుకొని వీటికైతే అప్లై చేయొచ్చు. బట్ అదైతే నాకు చాలా కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అని చెప్పాలి. బట్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ అన్నమాట. సో, మీరేమంటే అప్ టు డేట్‌గా ఉండండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ సాప్ మాడ్యూల్స్ ఏమొస్తున్నాయి, కొత్త అప్‌డేట్స్ ఏమొస్తున్నాయి అని చెప్పి ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, నేనైతే ఈ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎక్కడ ఏవి చదవాలా లేకపోతే ఏ సర్టిఫికేషన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో, ఇది బేసిక్‌గా సాప్ అన్నమాట. సో, ఈ విధంగా సాప్ అనే దాన్ని యూజ్ చేసి ఒక కంపెనీ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌లన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతుందన్నమాట. అది పెద్ద స్కేల్ కంపెనీ అవ్వనివ్వండి లేకపోతే ఒక స్టార్టప్ అవ్వనివ్వండి. ఏదైనా సరే స్కేల్ చేసుకొని సాప్ మాడ్యూల్స్‌ని వాళ్ళైతే వర్క్ చేయడానికి అయితే చాలా బాగుంటుందన్నమాట. సో, సాప్ మాడ్యూల్ వచ్చే వాళ్ళకైతే వాళ్ళ కెరీర్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎందుకంటే నేను పర్సనల్‌గా చూసాను కాబట్టి. సో, హై ఎర్నింగ్ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే సాప్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో మంచి కాన్సెప్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.